హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. బయట దొరికే చికెన్ పకోడీని ఇంట్లోనే టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ ప్రాసెస్లో గనక మీరు చికెన్ పకోడీ చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కేజీ చికెన్ని తీసుకోండి. ఈ చికెన్ని 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా తీసుకోండి చికెన్ని. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారము మీ స్పైసీ తగ్గట్టు అయితే వేసుకోండి. పసుపు అయితే సపరేట్గా వేయటం లేదండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు యాడ్ చేసుకున్నాను. ఇలా అయితే బాగా పడుతుంది చికెన్కి. ఇంకా 2 స్పూన్స్ అయితే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనం చేసే చికెన్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 నిమ్మకాయలని రసం తీసుకొని అయితే వేసుకుంటున్నాను. మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ముందు ఇవి కలుపుకున్న తర్వాతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ పకోడీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బైండింగ్ కోసం అయితే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా 2 స్పూన్స్ అయితే శనగపిండిని తీసుకున్నాను. చికెన్ పకోడీ క్రిస్పీగా రావాలని 2 స్పూన్స్ అయితే వరిపిండిని యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంకా చికెన్ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు ఇంకా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెంకులేమీ పడకుండా ఇలా కొట్టి యాడ్ చేసుకోండి. ఎగ్ వేయటం వల్ల చికెన్ పకోడీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు అంత టైం లేదనుకుంటే ఒక 10-15 మినిట్స్ ఆగైనా వేసుకోవచ్చు. నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత అయితే ఫ్రై చేసుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక మనం కలుపుకున్న చికెన్ పకోడా వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇలా చికెన్ పకోడీ ఒక్కొక్కటిగా తీస్తూ వేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వేసేయకండి, ఆయిల్కి తగ్గట్టుగా అయితే వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. వేసుకున్న వెంటనే అయితే కదపకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసుకొని మిగిలిన చికెన్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మీకు మరింత క్రిస్పీగా చికెన్ పకోడీ కావాలంటే
ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఒక్కసారి అట్లా ఫ్రై చేసుకొని తీసుకుంటే మరింత క్రిస్పీగా అయితే ఈ చికెన్ పకోడీ వస్తుంది. ఇలా మిగిలిన చికెన్ని కూడా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కరివేపాకు ఇంకా జీడిపప్పు అయితే వేసుకున్నాను ఫ్రై చేసుకొని. చూడండి ఫైనల్గా అయితే చికెన్ పకోడా రెడీ. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.